కాల్పుల విరమణ అనే దాన్ని ఒక వర్గ పోరాట డిమాండ్గా మనం పెట్టవలసి ఉన్నది. కాల్పుల విరమణ అనేది కేవలం మామూలు విషయం కాదది, ఒక వర్గ పోరాట డిమాండ్, అది వర్గ పోరాట నినాదం. అది వర్గ పోరాటంలో మనం ఎట్లాగైతే దున్నేవారికి భూమి కావాలని అంటాము, సహజ సంపదల్ని పంచాలని చెప్తాము, ప్రజాయుద్ధాన్ని వేగవంతం చేయాలని చెప్తాము, అట్లాగే ఈరోజు మనం ఈ యుద్ధాన్ని ఓడించడం కోసం, ఈ యుద్ధాన్ని ఎదుర్కోవడం కోసం శాంతి యుద్ధాన్ని మనం ఈరోజు చేపట్టాము. కాల్పుల విరమణ అనేది ఈరోజు ఒక వర్గ పోరాట నినాదంగా ఈరోజు ఈ దేశమంతటా విస్తరిస్తూ ఉన్నది. కేవలం ఒక బీజేపీ కూటమి మినహాయిస్తే, మిత్రులారా గమనించండి, కేవలం బీజేపీ కూటమిలో ఉండే ఫాసిస్టు లక్షణాలు ఉన్నటువంటి పార్టీలు మినహాయిస్తే మిగతా బూర్జువా పార్టీలతో సహా అనేక మంది ఈరోజు ఈ శాంతి చర్చల కాల్పుల విరమణ కోసం డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే మావోయిస్టు పార్టీ విధానాలతో ఏకాభిప్రాయం లేని వాళ్ళు, భిన్నాభిప్రాయం ఉండేవాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు, వాటి వేటితోటి నిమిత్తం